ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాతో. సో యాక్చువల్గా మీరు తమ్నేల్లో చూసారు కదా, ఒక రోజే అన్ని సబ్జెక్ట్స్ చదవాలా లేకపోతే ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ చదవాలా అనేది. అంటే ఇది డిఎస్సి 2025 బేస్ మీద అసలు ఎలా చదవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న విషయం మాత్రమే, సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం రెండు విధాలుగానూ ఆలోచిద్దాం. ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిద్దాం. ఫస్ట్ సపోజ్ మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, జనరల్గా డిఎస్సి బేస్ మీద చూద్దాం. టెట్కైనా అదే ప్రాసెస్, డిఎస్సికైనా అదే ప్రాసెస్, ఎలా చదవాలి అనేది. సో ఫస్ట్ డిఎస్సి బేస్ మీద చూద్దాం. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి నార్మల్గా డిఎస్సిలో. సైకాలజీ, పర్స్పెక్టివ్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి నేను ఒకటే సబ్జెక్ట్ కింద పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మెథడాలజీస్ అన్ని మనకి ఉన్న 5 మెథడాలజీస్ ఒక సబ్జెక్ట్ కింద చెప్తున్నాను. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, సోషల్ స్టడీస్, టోటల్ 10 సబ్జెక్ట్స్ వేసుకోండి. ఈ 10 సబ్జెక్ట్స్ని మనం ఎలా చదువుదామని అనుకున్నామంటే, సపోజ్ 2 మెథడ్స్ ఉన్నాయి కదా మనకి. ఫస్ట్ మెథడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే, మొత్తం ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒక సబ్జెక్ట్ చదువుదాము అనుకున్నారు. సపోజ్ సైకాలజీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది జూలై మంత్ కదా, ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ చేశారనుకోండి. ఆగస్ట్ 1 నుంచి సైకాలజీ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 15 డేస్, ఎగ్జాంపుల్గా 15 డేస్ తీసుకోండి. 15 డేస్ పట్టింది. నెక్స్ట్ సైకాలజీ అయిపోయిన తర్వాత పర్స్పెక్టివ్స్ చదవడానికి ఒక 15 డేస్ పట్టింది అనుకోండి. అలాగే మొత్తం 10 అంటే 150 డేస్ అనమాట. 150 డేస్ అంటే అప్రాక్సిమేట్గా 5 మంత్స్. లేదు మీరు ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఒక 4 మంత్స్ వేసుకోండి. 4 మంత్స్, ఈజీగా 4 మంత్స్ వేసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఆగస్ట్ 1న చదివిన సైకాలజీ మళ్ళీ ఎప్పుడు తీస్తారు? ఆఫ్టర్ 4 మంత్స్, అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మేబీ డిసెంబర్ 1కి మీరు మళ్ళీ సైకాలజీ తీస్తారు. లేదు మధ్యలో చదవాలి అంటే ఇవి మరీ డిస్టర్బ్ అయిపోతాయి కదా. ఇంకా నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇలా మీరు 15 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని రివిజన్ ఎప్పుడు పెట్టుకుంటారు అంటే, మేబీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ రివిజన్ పెట్టుకుంటారా? ఇది కొంచెం డిఫికల్ట్ నా దృష్టిలో. ఏంటి అంటే బర్డెన్ ఎక్కువైపోద్ది. దీంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఒకటే సబ్జెక్ట్ మనం కంటిన్యూస్గా 15 డేస్ చదవడం వల్ల మన బ్రెయిన్ దాన్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేదు, బోరింగ్గా అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఒకవేళ కొంతమందికి అలా నచ్చితే కనుక అది ప్రిఫర్ చేయండి. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే కనుక, ఒకటే సబ్జెక్ట్ కంటిన్యూగా చదవద్దు. ఒకటే సబ్జెక్ట్ కంటిన్యూగా చదవడం వల్ల ఆ సబ్జెక్ట్ మీద మనకి, ఒకవేళ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయితే ఎంతసేపు అయినా చదవగలం, కానీ కొన్ని డల్ సబ్జెక్ట్స్, డ్రై సబ్జెక్ట్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఉంటుంది, చాలా డ్రై సబ్జెక్ట్. సైకాలజీ కొంతమంది ఇంట్రెస్టింగ్గా చదువుతారు. ఇలా సోషల్ స్టడీస్ కొన్ని సబ్జెక్ట్స్ ఏంటి అంటే కొంచెం డ్రైగా అనిపిస్తాయి. మ్యాథమెటిక్స్ అవి కొంచెం యాక్టివ్గా అనిపిస్తాయి. అంటే ఆ సబ్జెక్ట్ మనం ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, మ్యాథ్స్ చాలా బాగా ఎక్కువసేపు ఎంతసేపు చేయమన్నా నేను చేయగలుగుతాను. కొంతమందికి సోషల్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, హిస్టరీ ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇది ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళకి కొన్ని సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్గా ఉంటాయి, కొన్ని డ్రై సబ్జెక్ట్స్ ఉంటాయి. మన డ్రై సబ్జెక్ట్ కంటిన్యూగా 20 డేస్ చదవమంటే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు, అంత తొందరగా మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోలేదు. సో అదొక డ్రాబ్యాక్ అనమాట. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీ దగ్గర ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ని వీలైనంత అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్, ఓకే, ఇలా ట్రై చేయండి. మీరు అడగవచ్చు, హాఫ్ అన్ అవర్లో మేము ఏం చదవగలుగుతాం, బుక్ తీసి మేము కంటెంట్ చదివేసరికి అయిపోతుంది కదా అనేసి. సో అది కరెక్టే మీరు చెప్పింది. కానీ ఏంటి అంటే, నా దృష్టిలో ఏంటి అంటే, ఒక సబ్జెక్ట్ని కొంత చదివినప్పుడు, ఎంతో కొంచెం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మన బాడీ, మన బ్రెయిన్ ఆ సబ్జెక్ట్ అన్నింటినీ సీక్వెన్స్లో చదవడానికి అలవాటు పడుతుంది. సో అది నేను చెప్పేది. నేనైతే కనుక అలాగే చదివాను. ఇది నేను డిఎస్సికి ప్రిపేర్ అయినా, టెట్కి ప్రిపేర్ అయినా, ఎవ్రీడే అన్ని సబ్జెక్ట్స్ మ్యాక్సిమం, ఈవెన్ లీస్ట్లో హాఫ్ అన్ అవర్ అయినా ప్రతి సబ్జెక్ట్కి కేటాయించుకునేదాన్ని. ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్ని చదువుతున్నప్పుడు ఆ రికాలేషన్ ప్రాసెస్ అనేది మన బ్రెయిన్కి అలవాటు అవుతుంది. ఇప్పుడు సైకాలజీ నేను ఫస్ట్ లెసన్ చదవడానికి నాకు 4 డేస్ పట్టింది అనుకోండి. 4 డేస్ తర్వాత మళ్ళీ 5th డే ఈ 4 లెసన్స్ నేను రివిజన్ చేసుకుంటా. 6th డే మళ్ళీ ఏంటి, ఫ్రెష్గా ఒక లెసన్ చదువుతాను. సో ఏంటి అంటే, సైకాలజీకి సంబంధించిన అంతా కూడా నాకు ఎప్పుడు గ్రిప్లోనే ఉంటుంది అని చెప్పింది అర్థమైందా? ఒకవేళ నేను ప్రాక్టీస్ పేపర్లు చేద్దామన్నా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దామన్నా, ఇవన్నీ కూడా నాకు రన్నింగ్లో ఉంటాయి. కాబట్టి ఓకే, ఈ చాప్టర్ చదువుతున్నాను, ఈ చాప్టర్లోంచి ఇలా బిట్ అడిగాడు, లేదు నెక్స్ట్ వేరే చాప్టర్ ఉంది దాంట్లోంచి ఎలా బిట్ అడిగాడు, ఇలా కొంతవరకు మనల్ని మనం ఎస్టిమేట్ చేసుకోవడానికి, మనకు కంటెంట్ వచ్చిందా రాలేదా అనే విషయం తెలుసుకోవడానికి అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి పెట్టుకోవడం బెస్ట్ అని నా అభిప్రాయం. ఇక్కడ ఇంకో మెథడ్ ఉంది. లేదండి నాకు అట్లా అవ్వదు అని చెప్పేసి ఒకటే సబ్జెక్ట్ అంతా ఒకసారి నేను కంప్లీట్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అంత సబ్జెక్ట్ ఒకసారి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను అనే వాళ్ళు ఉంటే ఈ విధానాన్ని ఫాలో అవ్వండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఓకే,
ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఒకవేళ అంత సబ్జెక్ట్ ఒకసారి కంప్లీట్ చేయాలంటే అప్పుడే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నవాళ్ళు, సపోజ్ ఒక సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి. తెలుగు ఒక 15 డేస్లో మీరు కంప్లీట్ చేసేసారు, అయిపోయింది కదా అని తెలుగు తీసి పక్కన పెట్టొద్దు. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు 15 డేస్ కాదు 20 డేస్ పెట్టుకోండి. ఒక 5 డేస్ ఎక్స్ట్రా పెట్టుకొని సపోజ్ మీరు 6 అవర్స్ చదువుతున్నారనుకోండి డైలీ, తెలుగు 6 అవర్స్ పాటు 15 డేస్ చదవగా కంప్లీట్ అయిపోయింది, అది పక్కన పెట్టేసి ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 6 అవర్స్లో 5 అవర్సే ఇంగ్లీష్కు పెట్టి 1 అవర్ మాత్రం కంపల్సరీ తెలుగు పెట్టుకోండి. మీరు ఈ 15 డేస్ పడి కష్టపడి చదువుకున్నదంతా కూడా మళ్ళీ గ్యాప్ వచ్చింది అంటే మర్చిపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే చదువుతున్నప్పుడు కంటిన్యూషన్ ఉండాలి. గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది మన బ్రెయిన్. మేబీ మనం చదవడానికి తక్కువ టైం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా స్ట్రగుల్ పడాలి. సో ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ 1 అవర్ ఖచ్చితంగా తెలుగు పెట్టుకోండి. అలా ఇంగ్లీష్ అయిపోయింది. 6 అవర్స్ నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, సో మీకు అర్థం కావడం కోసం. ఇంగ్లీష్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ 20 డేస్లో. నెక్స్ట్ మ్యాథ్స్ మొదలుపెట్టారు. మ్యాథ్స్కి 25 డేస్ పెట్టుకోండి, ఎందుకంటే తెలుగు ఒక హాఫ్ అవర్ చదువుతారు, ఇంగ్లీష్ ఒక అవర్ చదువుతారు. ఇలా కంటిన్యూగా చేసే కొద్దీ ఏమవుతుందంటే మీరు ఫస్ట్లో 15 డేస్ పాటు నోట్స్ రాసుకుంటారు కదా, ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయిన తెలుగు ఇంగ్లీష్తో పాటు సైమల్టేనియస్గా కంటిన్యూస్గా 1 అవర్ పెట్టుకున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది చదవడం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 15 డేస్ పాటు ఒక 25 డేస్ పాటు మళ్ళీ తెలుగు చదువుతారు 1 అవర్ పాటు. ఇంకా అప్పుడు డెడ్ ఈజీగా ఉంటుంది. మీరు ఆ పుస్తకాన్ని జస్ట్ అలా పట్టుకొని ఇలా పేజీ తిప్పిన వెంటనే ప్రతి పేజీలో ప్రతి లైన్ మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే రోజు రివిజన్ చేస్తారు కదా. సో ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు, రివిజన్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. అంటే నేను చదివేశాను కదా అని పక్కన మాత్రం పెట్టొద్దు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎవరైతే కొంచెం బాగా ప్రిపేర్ అవుతున్నారో, కొంచెం ఖచ్చితంగా మంచి ఇంటెన్షన్తో రావాలి అనే కసితో ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు మాత్రం ఈ టిప్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా యూజ్ అవుద్ది అనే నా అభిప్రాయము. సో ఇది నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న విషయం. ఇందులో నెక్స్ట్ వీడియోలో మీరు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా టైం టేబుల్ ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. 2018లో నేను టైం టేబుల్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను, దేనికి ఎంత టైం ఎంత డ్యూరేషన్ పెట్టుకున్నాను, ఏ టైం నుంచి ఏ టైం వరకు చదివాను, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ వాల్యుబుల్ టైంని ఇంత క్రూషియల్ టైంలో నా కోసం స్పెండ్ చేసినందుకు, నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.